హాయ్ నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ డిలైట్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఇంట్లోనే ఈజీగా చాక్లెట్స్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీ పిల్లలు చాక్లెట్స్ అడిగినప్పుడు కానీ లేదంటే వాళ్ళ బర్త్డే రోజు కానీ వీటిని బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేయచ్చు అనమాట. వీటిని చేయడం ఎంత ఈజీ అనేది మీరే వీడియోలో చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో స్ట్రైనర్ పెట్టుకొని ఒక హాఫ్ కప్పు మెత్తగా బ్లెండ్ చేసుకున్న షుగర్ పౌడర్ వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక పావు కప్పు కోకో పౌడర్ వేసుకోండి. అన్స్వీటెండ్ కోకో పౌడర్ వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత నెక్స్ట్ వీటిని బాగా జల్లించుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఇందులో లమ్స్ అనేవి ఉంటే ఈజీగా సపరేట్ అవుతాయి అన్నమాట. ఆ తర్వాత స్పూన్ కానీ స్పాచులాతో కానీ పౌడర్స్ని బాగా మిక్స్ చేసేసుకొని బౌల్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని బాగా మరిగేదాకా మరిగించుకోండి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గిన్నెని కిందకి దింపేసి ఇందులో ఇన్సర్ట్ అయ్యేలాగా ఇంకో బౌల్ని పెట్టుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా తీసుకున్న బౌల్ వచ్చేసి హాఫ్ ఇన్సర్ట్ అయితే సరిపోతుంది. పూర్తిగా బేస్కి తగలాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ ఇందులోకి 1/3 కప్ బటర్ వేసుకోండి. సాల్టెడ్ బటర్ కాకుండా అన్సాల్టెడ్ బటర్ వేసుకొని పూర్తిగా కరిగించుకోండి. ఇది వాటర్ హీట్కే పూర్తిగా కరిగిపోతుంది అనమాట. బటర్ కరిగిన తర్వాత ఇందులోకి ఇందాక చల్లించుకున్న పౌడర్స్ని కొంచెం కొంచెంగా బ్యాచెస్ కింద యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. మీరు ఈ ప్రాసెస్ చేస్తున్నంతసేపు ఇలా హాట్ వాటర్లోనే ఉంచి చేయాలండి, లేదంటే చాక్లెట్స్ అనేవి సరిగ్గా రావన్నమాట. ఇదంతా కూడా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీని కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా టైట్గా ఉంటుందండి. మీకు కూడా ఇలానే వచ్చినట్లయితే ఇప్పుడు దీని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడం కోసం కాచి చల్లార్చుకున్న పాలని ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. లేదా మీకు మామూలు కన్సిస్టెన్సీలో ఉందంటే మీరు పాలని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పాలని వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత దీని కన్సిస్టెన్సీ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఉంటుంది. మీకు ఇలాగే వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకొని మళ్ళీ స్పాచులాతో బాగా మిక్స్ చేసేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఈ చాక్లెట్ మిక్స్ని ఫిల్ చేయడం కోసం నేను ఇక్కడ సిలికాన్ మౌల్డ్స్ని యూజ్ చేస్తున్నానండి. ఈ సిలికాన్ మౌల్డ్స్ వచ్చేసి ఆన్లైన్లో ఈజీగా దొరుకుతాయండి. అంతేకాకుండా మీకు నచ్చిన డిఫరెంట్ షేప్స్లో కూడా అవైలబుల్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇందులోకి స్పూన్తో కొంచెం కొంచెంగా చాక్లెట్ మిక్స్ని వేసుకొని ఫిల్ చేసుకోండి. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు చాక్లెట్ మిక్స్ని ఫిల్ చేసే ముందు ఈ సిలికాన్ మౌల్డ్స్ అనేవి తడిగా అస్సలు ఉండకూడదన్నమాట. ఇలా మౌల్డ్స్ అన్నిటిలో ఫిల్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో 1 to 2 అవర్స్ పాటు ఉంచితే చాక్లెట్ రెడీ అయిపోయినట్లే. చాలా అంటే చాలా సులువుగా మనకి ఇంట్లోనే బయట కొనే చాక్లెట్స్ రెడీ అయిపోయాయి కదా. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరెన్నో మంచి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఫుడీస్ డిలైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.